వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. రోమా 10:8. AFC అపోస్తలిక్ ఫుల్ గాస్పెల్ చర్చ్ వారి వర్డ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వాక్యము టీవీ కార్యక్రమము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దైవ సేవకులు అందించే దైవ వర్తమానములను వినండి, ఆత్మీయంగా బలపడండి, దైవ దీవెనలు పొందండి. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. విశ్వాస వాక్యము అను ఈ యొక్క కార్యక్రమమును మీకు ఆశీర్వాదకరంగా తీసుకొని రావటానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. మీ జీవితాలలో అనేకమైన విషయాలను, సందేహాలను, రకరకాలైనటువంటి ఇబ్బందుల మధ్యలోనూ విశ్వాసములో బలపరచబడుటకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయని మేము నమ్ముతున్నాము. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములను మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మన క్రైస్తవ లోకంలో మనం అనేక పర్యాయాలు వింటూ వస్తున్నటువంటి వాక్యమే. చాలాసార్లు మనం ఈ వాక్యమును గూర్చి రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాలైనటువంటి సందర్భాలలో మనం ఈ వాక్యాన్ని వింటూ వస్తూ ఉంటాం. ఈ వాక్యమును మనం ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధుడైన పౌలు తన యొక్క జీవితంలో ఈ రోమీలకు రాసిన పత్రిక అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పత్రికగా ఆయన రాశారు. చెప్పాలి అనంటే రోమీలకు రాసిన పత్రికలో యూదులను అలాగే అన్యజనులను బ్యాలెన్స్ చేస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని, లోక సంబంధమైన క్రియలను బ్యాలెన్స్ చేస్తూ, దేవుడు మనుషులను ఎలా రక్షణలోనికి నడిపించాలని దేవుని సంకల్పం కలిగి ఉన్నారో, ఎలాగున వారు ఆశీర్వాదంలోనికి వెళ్ళాలని దేవుని సంకల్పం కలిగి ఉన్నారు. 2 విషయాలు: ఎలా రక్షణలోనికి నడిపించబడాలని దేవుడు సంకల్పం కలిగి ఉన్నారో, అదేవిధంగా ఎలాగున దేవుడు మనము ఆశీర్వాదంలోనికి వెళ్ళటానికి, లేక బెటర్ లైఫ్లోనికి వెళ్ళటానికి, శ్రేష్టమైన జీవితంలోనికి వెళ్ళటానికి ఎలా వెళ్ళాలి అనేటువంటి దాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని స్పష్టంగా మనకు ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయాలలో మనం చూసినప్పుడు మనుషుని యొక్క స్థితి, పాపం వలన వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, వాటి నుండి మనం విడుదల పొందటం ఎలా, ఇలా చెప్పుకుంటూ వచ్చి ఆయన ఈ యొక్క 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు విశ్వాస యొక్క జీవితం యొక్క ఉన్నత స్థితిని గురించి వ్రాస్తూ ఉంటారు. విశ్వాస జీవితంలో తాను ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది దేవుని సంకల్పము వ్రాస్తూ ఉంటారు. చాలాసార్లు దేవుని చిత్తమును గురించి మనము తప్పైన అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. నేను చాలామంది దగ్గర విన్నటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక జరగరాని కార్యం జరిగిందనుకోండి, ఒక రాని కష్టం ఒకటి వచ్చిందనుకోండి, ఒక విడుదల పొందలేనటువంటి సమస్య ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, వీరు ఊహించినటువంటి మంచి విషయం జరగకుండా వీరు ఊహించని ఒక చెడు కార్యం ఒకటి జరిగిందనుకోండి, వెంటనే ఏమోనండి ప్రభు చిత్తం, ఎలా ఉంటే అలా మనం నడుచుకోవాలి అని మాట్లాడటాన్ని నేను చాలామంది జీవితాల్లో నేను చాలాసార్లు చూశాను. ఏమోనండి ప్రభు చిత్తం, మామూలుగా మనము ఆ పరిస్థితులు కాకుండా సహజంగా అడిగితే దేవుని చిత్తము ఎలా ఉంటుంది అని అంటే, దేవుడు మనలను తన కుమారులనుగా చేశాడు, ఆశీర్వాదంగా ఉండాలని చేశాడు, మంచివారినిగా చేశాడు అని ఇలా చాలా రకాలైనటువంటి మంచి మాటలను వారు పలుకుతూ ఉంటారు. ఎప్పుడైతే సమస్య వచ్చిందో, కష్టం వచ్చిందో, వెంటనే ఇది ప్రభు చిత్తమేమో, ప్రభు చిత్తం కనుక మనము దీన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి అని దానికి అంగీకరించి లోబడి తలవంచి ఆ సమస్యను తమ జీవితంలో అనుభవించడానికి సిద్ధపడుతూ ఉంటున్నటువంటి అనేక మంది క్రైస్తవులను నేను చూస్తూ ఉన్నాను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే మనలను ఆ సమస్యకు ఎదురుగా నిలబడి పోరాడాలని మనకు నేర్పిస్తూ ఉన్నారు.
అందుకే ఇక్కడ రాయబడుతుంది దేవుని చిత్తము అనేటువంటిది 3 ముఖ్యమైనటువంటి మాటలతోటి చెప్పబడింది. అది తెలుగు బైబిల్లో మనం చూస్తే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. దేవుని చిత్తము ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఇది ఇంగ్లీష్లో ఇలా రాయబడుతుంది, గుడ్, యాక్సెప్టబుల్ అండ్ కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్. అనగా మంచిది, ఉత్తమమైనది, అదేవిధంగా అనుకూలము అన్న దగ్గర యాక్సెప్టబుల్, అంగీకారయోగ్యమైన అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. అంగీకరింపదగినది, ఆ తర్వాత సంపూర్ణమైనది అని మనము ఇక్కడ చూస్తాం. ఉత్తమము, అనుకూలం అంటే అంగీకరింపదగినది. అనుకూలం లేని దాన్ని మనం అంగీకరించలేం, అనుకూలంగా లేనటువంటి దాన్ని మనము అంగీకరించలేం, తీసుకోలేం, దాన్ని ఒప్పుకోలేం. ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు అనుకూలం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నా షర్ట్ ఒకవేళ అది 42 సైజ్ అనుకోండి, కానీ నాకు ఒక 40 సైజు 38 సైజు షర్ట్ తీసుకొని వచ్చి దాన్ని వేసుకోమని నన్ను ఎంత బలవంతం చేసినా, అది నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు అది టైట్ అవుతుంది. కాబట్టి నా శరీరానికి అనుగుణంగా, నా శరీరానికి అనుకూలంగా అది లేదు గనక అనుకూలంగా లేనటువంటి ఆ షర్ట్ని నేను ఎప్పటికీ కూడా వేసుకోలేను. కానీ దేవుని చిత్తము అంటే ఏంటనంటే, నువ్వు వేసుకోవటానికి అనుకూలమైన సైజు కలిగినటువంటి షర్ట్ ఎలా ఉంటుందో, నీవు జీవించటానికి అనుకూలమైనటువంటి జీవితము ఎలా ఉంటుందో, నీవు ఎలాగైతే సంతోషభరితంగా అంగీకరించటానికి కావలసినటువంటి జీవితం ఎలా ఉంటుందో, అలాంటి దానిని దేవుడు తన చిత్తము అని మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం. కొందరు నేను ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ఒకవేళ వారి హృదయాలలో కొందరు దాన్ని అంగీకరించకపోవచ్చు. ఎందుకు అంగీకరించకపోవచ్చు అనంటే, వారు ఆల్రెడీ ప్రీ డిస్టైన్డ్, అంటే ఏదో ఒక దానిని ముందుగానే నిర్ణయం చేసుకొని ఉంటారు కనుక దానిని బట్టి. ఆ మధ్య ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేశారు. ఇలాగే వాక్యం విన్న తర్వాత నాకు ఫోన్ చేసి ఇలా అంటూ ఉన్నారు, బ్రదర్ మీరు చాలా చక్కగా వాక్యం చెప్తూ ఉన్నారు. మీరు కొంతమంది అయితే ఆ స్టేజ్ మీద ఇటు అటు పరుగులు తీస్తూ, అటు ఇటు చేతులు ఊపుతూ, కిందకి వంగుతూ, లేస్తూ, ఒకవేళ అటు ఇటు పరిగెత్తుతూ వాక్యం చెప్తూ ఉంటారు. కానీ మీరైతే చక్కగా ఒక దగ్గర నిలబడి చక్కగా వాక్యం అర్థమయ్యేటట్లుగా చెప్తున్నారు, చాలా బాగా నచ్చిందండి అని అన్నాను. నేనన్నాను, వాక్యం నచ్చలేదా, నా వైఖరి నచ్చిందా అని నేను అడిగాను. అంటే అతను అంగీకరించేది ఏంటి అని అంటే, అటు ఇటు పరుగుతుతూ వాక్యం చెప్పేవాళ్ళు మంచివాళ్ళు కాదు అనేది ముందుగానే నిర్ణయం చేసుకున్నారు. అందుకనే నేను ఒకచోట స్టేబుల్గా నిలబడి వాక్యం చెప్తున్నాను కనుక ఇతను మంచి ప్రసంగికుడు అనే అభిప్రాయము అతను కలిగి ఉన్నట్లుగా నేను గమనించగలిగాను. కానీ నేనంటుంది ఏంటంటే, ఒకవేళ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పినా, నిలువబడి చెప్పినా, ఇంకొక విధంగా చెప్పినా, అతను అంగీకరించటం అనేటువంటిది అతను ఏది నిర్ణయించుకున్నాడో దానిని బట్టి మాత్రమే అంగీకరిస్తాడు. కానీ నేను చెప్పిన దాన్ని అలాగే అంగీకరించడం అనేది జరగదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, అతనికి కంఫర్టబుల్గా ఏదుంది, అతనికి అనుకూలమైనదిగా ఏదుంది, అతను దేనినైతే అంగీకరించగలుగుతాడు అనేటువంటి దానిని బట్టే తాను అది అతనికి సంతోషాన్ని ఇచ్చేది కానీ, దుఃఖాన్ని కలుగు చేసేది కానీ, అలాంటి భావనలు కలుగు చేసేదిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని చిత్తాన్ని గురించి చాలాసార్లు మనము తప్పుగా అనుకుంటూ ఉంటాం. ఏంటనంటే, దేవుడు అన్నీ బాగున్నప్పుడేమో దాన్ని దేవుని చిత్తమండి, నేను చాలా బాగున్నాను అని మాట్లాడే వాళ్ళను తక్కువ మందిని చూస్తాం. ఉంటారు, కానీ తక్కువ మందిని చూస్తాం. కానీ నేను ఇలా అనుకొని వెళుతూ ఉన్నాను, కానీ దానికి వ్యతిరేకంగా జరిగింది కనుక ఏమో ఇది దేవుని చిత్తమేమో అని చెప్పని మాట్లాడే వాళ్ళని ఎక్కువ మందిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకనగా వారు ఊహించనిది ఏదైనా ఎదురైతే అది దేవుని చిత్తమని అనుకోవటం అలవాటు పడిపోయిన క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే, అలా కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎలాంటిది అనంటే, మొట్టమొదట అది యోగ్యమైనది, లేక ఉత్తమమైనది, లేదనంటే చాలా మంచిది, గుడ్. దేన్ని మనం వెరీ గుడ్ అని ఉపయోగిస్తాం, అది మనందరికి కూడా మంచిదైన దాన్ని గుడ్ అని ఉపయోగిస్తాం. అలాగే ఇక్కడ చెప్పబడుతూ ఉంది, దేవుని చిత్తం ఎలాంటిది అని అంటే అది చాలా మంచిది. ఈరోజు దేవుని చిత్తము చెడ్డది కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మన జీవితంలో ఏదైనా చెడ్డది ఎదురైతే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలు విరిగిపోయింది అనుకోండి, వెంటనే దాన్ని చూసి అవునండి
నా కాలు విరిగిపోవటం దేవుని చిత్తమేమో అని మాట్లాడుకోవటం మనం చేస్తూ ఉంటాం. కానీ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, కాలు విరిగిపోవటం అనేటువంటిది దేవుని చిత్తమేనా? దేవుని చిత్తమేనా అని అడిగితే దాన్ని ఎలా మనము క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, నేను ఏం ఆలోచిస్తాను ఆ కార్యాన్ని గూర్చి, అనగా నేను కాలు విరిగిపోవటాన్ని గూర్చి ఏమీ ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నన్నే పిలిచి నీ కాలు విరిగిపోవాలని మేము అనుకుంటూ ఉన్నాం, అది నీకు మంచిదేనా అని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నేను వెంటనే చెప్తాను, నో 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 నో, నాకు 2 కాళ్ళు కావాలి, నా కాలు విరగకూడదు, నా కాలు విరగటం నాకు మంచిది కాదు అని నేను వెంటనే వారికి జవాబిస్తాను. అంటే ఏంటి? ఒక మనుష్యునిగా నాకే కాలు విరగటం మంచిది కాదు అని నేను గ్రహించగలిగాను. మరి దేవుడు ఎలాగునా నేను మంచిది అనుకున్న దాన్ని కూడా ఆయన, అంటే ఒక అల్పుడనైన నేనే ఇది మంచిది అనుకుంటే, దేవుడు అంతకంటే మేలుగా నేను ఉండాలని కోరుకునే దేవుడు నాకు కాలు విరిగిపోవాలని ఎందుకు కోరుకుంటాడు? మంచిదాన్నే కోరుకునేవాడు కదా దేవుడు. దేవుని చిత్తము మంచిదాన్నే ఎదురు చూస్తుంది కదా. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం. అందుకనే దేవుని యొక్క చిత్తము ఎలాంటిది, దేవుని ఉద్దేశం ఎలాంటిది, నీ జీవితం పట్ల నీ యొక్క బ్రతుకులో దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవటానికి ఆయన మంచిదాన్ని నా జీవితంలో కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు తన జీవితంలో మీరు గమనించి చూడండి, ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీరింతే ఈ శాపాన్ని అనుభవించి చనిపోవాలి, మీరు ఇలాగే శ్రమపడి చనిపోవాలి, మీరు ఇలాగే బాధలు అనుభవించి చనిపోవాలి, ఇదే నా చిత్తం అన్నటువంటి ఒక్క సందర్భాన్ని కూడా మీరు చూపించలేరు. ఎందుకనగా ప్రతి ఒక్కరూ ఆయన యొద్దకు వచ్చిన వారందరూ అని వ్రాయబడుతూ ఉంది. అనేకులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన వారికి వారి 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 యొక్క బాధల నుండి వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచిదాన్ని చేసినటువంటి వాడు, అనగా మనకు ఏది మంచిదో దాన్ని జరిగిస్తూ ఉన్నాడు, మనకు ఏది సంతోషమో దాన్ని జరిగిస్తూ ఉన్నాడు, మనము ఎలా ఉంటే మనము సంతోషపడతామో దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అనగా కుంటితనములో ఉన్నటువంటి వానికి ఆ కుంటితనము లేకుండా చేసి వారిని సంతోషపరుస్తూ ఉన్నాడు. మనకేది మంచిదని మనము గ్రహిస్తున్నామో దానికంటే మంచిదాన్ని మన కొరకు చేసేవాడే మన దేవుడు. అదే దేవుని యొక్క చిత్తము అని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే అంగీకరించదగినది దేవుని చిత్తము, లేక యాక్సెప్టబుల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అదే తెలుగు బైబిల్లోనైతే అనుకూలమైన అని రాయబడుతూ ఉంటుంది. అనుకూలమైన అనేదాన్ని కూడా యాక్సెప్టబుల్ అని మనము అనుకోవచ్చు. అంటే ఏది నాకు అనుకూలం? నేను ఇందాక చెప్పినట్లుగా నాకంటే సైజు తక్కువ ఉన్న షర్ట్ నాకు అనుకూలం కాదు. ఇప్పుడు నేను దాన్ని ఆత్మ సంబంధమైన జీవితానికి పోల్చి చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. నేను కష్టపడటం, ఇబ్బందులు పడటం, శ్రమ పడటం, కన్నీరు కార్చటం, ఏడవటం, నా జీవితం అంతా బాధలతో నేను నడుచుకొని వెళ్ళటం, ఇలాంటిది అనుకూలమైన జీవితం అంటారా? ఇది ఎట్టి పరిస్థితుల్లో అనుకూలమైన జీవితం కాదు. అనుకూలమైన జీవితం అనంటే ప్రేమ, సంతోషం, సమాధానము, ఏదైతే దేవుని యొక్క ఆత్మ ఫలము ఉన్నదో ఆ ఫలములో ఉన్న ప్రతిదానిని అనుభవిస్తూ, నెమ్మదిని అనుభవిస్తూ, ప్రభు చేతిలో ఉన్న షాలోం మనం అనుభవిస్తూ, ఆయన ఇచ్చేటువంటి ప్రేమను మనం అనుభవిస్తూ వెళుతున్నప్పుడే దానినే దేవుని యొక్క అనుకూలమైన చిత్తము అని మనము అర్థం చేసుకోవాలి. మూడవది సంపూర్ణం అనంటే కంప్లీట్. కొంచెం కాదు, అసంపూర్ణం కాదు, కొద్దిపాటి ఆశీర్వాదం కాదు, ఏదో నిన్ను అప్పటికి కొంచెం నిన్ను ఉత్తేజపరచుటకు చేసేటువంటి చప్పట్లలాగా కాదు. సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన సమాధానము, సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైనటువంటి సమృద్ధి నీకు కలుగు చేయటమే దేవుని యొక్క సంకల్పం. దీన్ని మనము తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇది ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తము, అంతేకాని చెడ్డది దేవుని చిత్తం కాదు. మన జీవితంలో ఏదైనా చెడు కార్యము జరిగితే వెంటనే దానిని ఎదిరించటం నేర్చుకోవాలి. సహజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతిదానికి కూడా తల వంచి వెళ్ళటం నేర్చుకుంటూ ఉన్నాం. నేనేం చెప్తున్నానంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అని మాట్లాడిన పదం మీకు తెలియదా? మనం దేనిని ఎదిరించకూడదు, లోబడే ఉండాలి అని ప్రభు చెప్పలేదు. దేవునికి లోబడి ఉండాలి, దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి, దేవుని చిత్తమునకు లోబడి ఉండాలి. కానీ సాతానుడు కలుగు చేసే ప్రతి చెడును, సాతానుడు కలుగు చేసే ప్రతి కీడును
మనము ఎదిరించాలి, దాని మీద జయమును మనము పొందుకోవాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క చిత్తమని నేను మీకు తెలియపడుతున్నాను. ఆ చిత్తమును మనము పరీక్షించి తెలుసుకొనటానికి ఏం చేయాలంటే మన మనసు మారి నూతనపరచబడాలని బైబిల్ చెప్తూ ఉంది. మనసు మారి నూతనపరచబడాలని బైబిల్ చెప్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు వేరు, మనసు మారటం వేరు మనందరికీ తెలుసు. మారు మనసు అనేటువంటిది దేవుని నమ్ముకోక పూర్వము మనము చెడు మార్గంలో ఉంటే ఒక దినాన దేవుని గురించి తెలియగానే ఈ మార్గం నాది మంచిది కాదు, నా మనసును నేను మార్చుకుంటున్నాను, లేక నేను మారు మనసు పొందుతున్నాను, దేవుని వైపు తిరుగుతున్నాను అని చెప్పేసని ఇక మీదట దేవుని బిడ్డగానే నేను జీవిస్తానని తీర్మానించుకునేటువంటి దాన్ని మారు మనసు అని చెప్తూ ఉంటారు. కానీ మనస్సు మారి నూతనపరచబడటం అంటే ఏంటనంటే మారు మనసు పొంది రక్షణ పొందిన తరువాత ఇక మన జీవితంలో అప్పటి వరకు ఏవైతే చెడు విషయాలను అలవాటు చేసుకుంటూ వచ్చామో, అప్పటి వరకు వేటినైతే మంచివనుకొని నడుచుకుంటూ వచ్చామో, అప్పటి వరకు ఏవైతే మనకు అనుకూలం అనుకొని లేక ఇదే నా సంతోషం అని దేనిని గురించైతే నువ్వు అనుకుంటూ వచ్చావో దానిని ఇప్పుడు వ్యతిరేకించేటట్లుగా, అనగా ఆ పాపమును వ్యతిరేకించేటట్లుగా, దేవునికి విరోధమైన కార్యములను వ్యతిరేకించేటట్లుగా, నీకు విరోధముగా ఉన్నటువంటి శాపమును వ్యతిరేకించేటట్లుగా, నిన్ను నష్టపరుస్తున్నటువంటి సాతాను కార్యములను వ్యతిరేకించేటట్లుగా నీవు నీ మనస్సును మారి నూతనపరచుకోవాలి. చాలాసార్లు మనసు మారి నూతనపరచుకోవటం అనంటే విధేయత చూపించటం, తగ్గింపు కలిగి ఉండటం, దేవుని ప్రేమ కలిగి ఉండటం, ఆ తర్వాత దైవభక్తి కలిగి ఉండటం, ప్రార్థనా జీవితం కలిగి ఉండటం, ఇదంతా కూడా మనసు మార్చుకొని ఇలా మార్చుకోవాలండి అని చెప్తారు. నేను కాదని చెప్పట్లేదు. ఇవన్నీ చేయాలి, ఒక్కటి విడిచిపెట్టేస్తున్నారు. అదేంటనంటే అపవాదిని ఎదిరించే విషయంలో ఆగిపోతున్నారు. అపవాది కార్యాలను, అపవాది శాపమును, అపవాది జీవితంలో కలుగు చేస్తున్నటువంటి నష్టాన్ని, దానిని అలాగే అంగీకరించి వెళ్ళిపోతూ ఉన్నారు క్రైస్తవులు. దానిని కూడా ఎదిరించాలని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక చిన్న ఉదాహరణతో ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము కొనసాగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జయోత్సవముతో యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత ఆయన యెరూషలేములో నుండి తిరిగి మరలా సమీప గ్రామమైనటువంటి బేత్పగే బేతనయ్య గ్రామానికి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన బైబిల్ చెప్తూ ఉంది, సాయంకాలమైనప్పుడు అనగా 20వ వచనంలో, ప్రొద్దుగుంకినప్పుడు మార్గమును పోవచ్చుండగా ఆ అంజురపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోవుట చూచి, అనగా ఆయన అంతకంటే ముందే ఆ అంజురపు చెట్టును ఆయన శపించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. 12-13 వచనం, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలుగొని ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఆ తర్వాత మనము 18వ వచనంలో లేక 19వ వచనం, సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణము నుండి బయలుదేరి 20వ వచనం, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వ్రేళ్లు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చాలాసార్లు మనము ఎక్కువగా ఇష్టపడే వాక్యము. తర్వాత దీన్ని చాలామంది బోధిస్తూ ఉంటారు. మనము చెప్పినది జరుగును. ఎంతమందికి ఇది నచ్చుతుంది? దేవుడు చెప్పినది జరుగును అనటం సహజంగా మనందరము చేస్తాం. దేవుడు ఏది చెప్తాడో అదే జరుగుతుంది, దేవుడు ఏది మాట్లాడతాడో అది, దేవుని వాక్యంలో ఏది చెప్పిందో అదే జరుగుతుంది. అంతవరకు మనందరికీ కూడా తెలుసు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, నీవు చెప్పినది జరుగును, మీరు చెప్పినది జరుగును, మనం చెప్పినది జరుగును అని ప్రభు ఎందుకు చెప్తున్నాడు అనంటే, మనము చెప్పేది దేవుని వాక్యానికి అనుకూలమైన దానినిగా మనము చెప్పాలి. దేవుని చిత్తమునకు అనుకూలమైన దానిని మనము చెప్పాలి. బైబిల్ ఏం చెప్తుంది అనంటే, పరిశుద్ధుడైనటువంటి పేతురు జీవితంలో ఒక దినాన
ఆయన వారందరూ కూడా సముద్రం మీద పడవలో వెళుతున్నప్పుడు వారికి రాత్రి జాములలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నారు. ఆయన నీళ్ల మీద నడిచి వస్తూ ఉంటే అందరూ భూతము అని భయపడ్డారు. పేతురు కూడా అలాగే భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే నేనే భయపడకుడి అని ప్రభు చెప్పారో వెంటనే వారు ఒక మాట అడుగుతూ ఉన్నారు, ప్రభువా నీవే అయితే నేను కూడా వచ్చుటకు నాకు సెలవిమ్మనగానే రమ్మని ప్రభు చెప్పాడు. వెంటనే ఈయన ఏదైతే అనుకున్నాడో అలాగున నీళ్ల మీద నడిచి వెళ్ళటం ప్రారంభించాడు. నేను మీకు ఎన్నో ఉదాహరణలను చెప్పగలను. చాలాసార్లు మనసు మారి నూతనపరచబడటం అనంటే దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చుకొనటానికి ఏదైతే మంచి దేవుని చిత్తం ఉన్నదో, ఏదైతే మనకు అనుకూలమైన లేక అంగీకారమైనటువంటి దేవుని చిత్తం ఉన్నదో, లేక సంపూర్ణమైన అనగా ఏ కొద్ది ఆత్మ సంబంధమైన వాటికి మాత్రమే సంబంధించినది కాకుండా, భూ సంబంధమైన వాటిని మాత్రమే సంబంధించింది కాకుండా, మానసికమైన వాటికి మాత్రమే సంబంధించింది కాకుండా అన్నిటికీ సంబంధించింది, ఈ లోక సంబంధంగాను పరలోక సంబంధంగాను అన్నిటికీ కూడా అన్నీ కూడా మేలైనవిగా జరిగించబడటానికి సంపూర్ణమైన దేవుని చిత్తమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే కేవలం నేను పరలోకానికి వెళితే చాలు అనుకునే పని అయితే, కేవలం మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళటమే దేవుని చిత్తంగానైతే బాప్తిసం పొందిన మరునాడు మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు ఇక్కడ ఉన్నాము అనంటే ఆయన ఈ భూమి మీద తన చిత్తమును నెరవేర్చు వారినిగా మనలను ఉంచాడు. బైబిల్ గ్రంథము మరి ఒక చోట ఇలా చెప్పబడుతూ ఉంది, వారు ప్రార్థన నేర్పించమని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు ప్రార్థన నేర్పించమని అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే మీరు అన్యుల వలె అనేకమైన మాటలు వచించకుండా, మీరు మాట్లాడకుండా చక్కగా ఏం ప్రార్థించాలనంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లుగా భూమి అందును నెరవేరునుగాక అని చెప్పాలని ఇక క్రింద చాలా విషయాలు చెప్పబడినాయి. నేను ఈ పరలోకము మందున్న మా తండ్రి అని ప్రభువు నేర్పిన ఆ ప్రార్థన యొక్క వివరణ నేను ఇవ్వట్లేదు. కానీ అందులో ఒక భాగం ఏమైందనంటే, నీ చిత్తము పరలోకమందు ఎలా నెరవేరుతుందో భూమి యందు అలాగే నెరవేరాలి అని కోరుకుంటూ ఉన్నారు. మనము అలా ప్రార్థించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఏంటనంటే భూమి మీద దేవుని చిత్తమును నెరవేర్చుట అనేటువంటిది మన యొక్క డ్యూటీ. మనలను భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుడు మనలను నియమించారు. భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చడం అంటే ఏంటనంటే ఆత్మ సంబంధంగానేమో మనము పరిశుద్ధ జీవితం జీవించటం, ఆత్మ సంబంధంగానేమో ఆయన వరములు ఫలములు కలిగిన వరముగా జీవించటం. ఇది సంపూర్ణమైన దేవుని చిత్తం కదా. అంటే ఆత్మ సంబంధంగా మాత్రమే ఉండి మరి ఒక వైపు లేకుండా ఉంటే అది ఒక పెరాలసిస్ వచ్చినటువంటి, పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి యొక్క జీవితం లాగా ఉంటుంది. అనంటే కొన్ని విషయాల్లో మాత్రం చాలా మంచిగా ఉండి, ఆత్మీయంగా మంచిగా ఉండి, శారీరకంగా బలహీనంగా ఉండకూడదు. శారీరకంగా మంచిగా ఉండి ఆత్మ సంబంధంగా దేవునికి దూరంగా ఉండకూడదు. ఇది సంపూర్ణమైన దేవుని చిత్తం. ఏంటంటే నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలి. అదే గాయు అనేటువంటి ఆయనకు ఆయన ఇలా వ్రాస్తూ ఉంటాడు, ప్రియుడా నీ ఆత్మ లేక నీ మనస్సు వర్ధిల్లుచున్నలాగున నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను. అంటే ఏంటనంటే ఆత్మ సంబంధంగా వర్ధిల్లిన వారంగా ఉండాలి, మానసికంగా వర్ధిల్లిన వారంగా ఉండాలి, శారీరకంగా వర్ధిల్లిన వారంగా ఉండాలి. అంటే ఆత్మ సంబంధంగా కావలసిన ఆశీర్వాదములను మనం పొందుకున్న వాళ్ళంగా ఉండాలి. అలాగే మానసికంగా మనసుకు సంబంధించిన నెమ్మది, సమాధానము, జ్ఞానము, దైవికమైనటువంటి ఉద్దేశాలు, ఆలోచన కలిగి ఉండటం. అలాగే శరీరానికి సంబంధించి మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదము, భూ సంబంధమైన, వస్తుపరమైన, ఆ తర్వాత లోక సంబంధమైన ప్రతిదీ కూడా మనం పొందుకోవటం. ఈవెన్ అందులోనికి డబ్బు కూడా వస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కేవలం డబ్బు కోసం దేవుని విశ్వసించకూడదు. అలాగని కేవలం పరలోకం కోసం కాదు దేవుని విశ్వసించాలి. ఆయన సంపూర్ణమైన చిత్తాన్ని మనము గుర్తెరగటానికి మన మనస్సు మారి నూతనపరచబడాలి. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ అంటూ ఉన్నాడు 22వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. చాలా ట్రాన్స్లేషన్స్లో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అని ఉంటూ ఉంటుంది. అంటే దేవుని యందు విశ్వాసముంచుడి అని
చాలా విషయాల్లో ఉంటుంది. కానీ దానికే ట్రాన్స్లేటర్స్ నోట్ అని చెప్పని కింగ్ జేమ్స్ వర్షన్లో ఇంగ్లీష్ బైబిల్లో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అనేది ఉంటుంది. దాన్ని ఆర్ హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్ అని ట్రాన్స్లేట్ చేశారు. హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్ అంటే దేవుని విశ్వాసము వంటి విశ్వాసం, దేవుని యందు విశ్వాసం కాదు, దేవుడు ఎటువంటి విశ్వాసం ఉంచుతారో అలాంటి విశ్వాసాన్ని మీరును ఉంచాలి. హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. అదే బైబిల్ ఇన్ బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటి ఒక తర్జుమాలో ఇలా అంటూ ఉంటుంది, హ్యావ్ గాడ్స్ ఫెయిత్. హ్యావ్ గాడ్స్ ఫెయిత్. దేవుని విశ్వాసము, దేవుని విశ్వాసాన్ని మీరు విశ్వసించండి, లోకము విశ్వసించినట్లు విశ్వసించకండి. లోకం ఎలా విశ్వసిస్తుంది? బైబిల్ చెప్తూ ఉంది, ఈ లోక మర్యాదను అనుసరింపక అని మాట్లాడుతున్నాడు. ఈ లోక మర్యాద ఏంటి? లోకము కొన్నిటిని విశ్వసిస్తుంది. నా కర్మ నేను ఇలాగే అనుభవించాలి, నా బ్రతుకులో దేవుడు ఏది రాసి పెట్టాడో అదే జరగాలి, నేను వెళుతున్నప్పుడు ఏది జరిగినా అది దేవుని చిత్తమే, నేను ఎలాగున్నా పేదరికంలో ఉండటం అది దేవుని సంకల్పమే, ఆయన నాకు ఇదే అనుగ్రహించాడు, ఇది మాత్రమే పొందుకోవాలి అనేటువంటి ఇలాంటి లోక సంబంధమైన లోకంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచన సరళిని కాకుండా మనము దానికి వ్యతిరేకంగా దేవుని విశ్వాసము వంటి విశ్వాసం మనం విశ్వసించాలి. దేవుని విశ్వాసము ఎలాంటిది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలములపై క్రమ్మి ఉన్నప్పుడు, దేవుని విశ్వాసము చెప్తూ ఉన్నాను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు, చీకటి అగాధ జలములపై క్రమ్మి ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన విశ్వాసము నోటితో మాట్లాడుతూ ఉంది, ఏమనంటే వెలుగు కలుగునుగాక. ఇక అక్కడి నుండి చూడండి, మొదటి అధ్యాయము ఆదికాండమంతా మీరు చదివితే, ఈ ఆదికాండమంతా మీరు కానీ చదువుకుంటూ వెళితే అక్కడ మనకేం దొరుకుతుందనంటే దేవుడు అన్నిటినీ మంచి వాటిల్నే చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు స్వస్థత పొందుట దేవుని చిత్తం, నీవు ఆరోగ్యంగా ఉండటం దేవుని చిత్తం, నీవు బలవంతుడిగా ఉండటం దేవుని చిత్తం, నీవు ఐశ్వర్యవంతుడిగా ఉండటం దేవుని చిత్తం. అంతేకాదు ఈ భూమి మీద వీటన్నిటిని అనుభవిస్తూనే మానసికంగా మనసులో నెమ్మది కలిగి ఉండుట దేవుని చిత్తం, మంచి ఆలోచనలు కలిగి ఉండుట దేవుని చిత్తం, ఇతరులకు సహాయము చేసే మనసు కలిగి ఉండుట దేవుని చిత్తం. ఆ యొక్క దైవికమైన మైండ్ సెట్, దేవుడు ఎలాగైతే కార్యములను చూస్తారో మనం కూడా అలాగే చూసేటువంటి మనస్సు, ఆ పరిపక్వమైన మనస్సు అనేటువంటిది కలిగి ఉండటం దేవుని చిత్తం. ఇది మానసికమైనటువంటి ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవునికి బిడలుగా ఉండటం, ఆయనకి ఇష్టలుగా ఉండటం, ఆయనకి ఇష్టమైన వాటిని చేయటం, ఆయనకి ఈ భూమి మీద సాక్షులుగా జీవించటం, అనేకులను ప్రభు యొద్దకు తీసుకుని రావడానికి ప్రయత్నించటం, ఇవన్నీ కూడా మనము ఆత్మ సంబంధంగా దేవునికి దగ్గరగా ఉండటం, పరిశుద్ధ జీవితం, విశ్వాస జీవితం, ఇంకా ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని చిత్తం. మానసికమైన దేవుని చిత్తం, అలాగే శరీర సంబంధమైన దేవుని చిత్తం ఏంటంటే నీవు అన్ని విషయంలో సంపూర్ణంగా ఉండాలి. ఈరోజు మీలో ఎవరైనా బలహీనులుగా ఉంటే, ఈరోజు మీలో ఎవరైనా దేవునికి విరోధమైన వారుగా ఉంటే, మీలో ఎవరైనా కానీ కష్టముల మధ్యలో ఇబ్బంది పడుతూ ఉంటే, ప్రభు అంటూ ఉన్నాడు, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పు అంటూ ఉన్నాడు. నీవు నోటితో చెబితే అది జరుగుతుంది. నీవు చెప్పిన దాన్ని నువ్వు చెప్పి జరిగించటానికి పుట్టావు. అందుకని ప్రతి సందర్భంలో కూడా అనుకూలమైన దాన్ని మాట్లాడదాం, ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. ప్రార్థిస్తాను. అందరూ తల్ల వంచండి. నమ్మదగిన ప్రభువా, జయముగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, నీ ప్రియ బిడ్డలను మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా దైవీకమైన చిత్తమును గ్రహించిన వారై ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము పొందుటకును, మానసికమైన దీవెనను పొందుటకును, శరీర సంబంధమైన దీవెనను పొందుటకును, అన్ని విషయములలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండుటకును నీ బిడ్డలకు మీరు సహాయం చేయండి. ఎవరు బలహీనులై ఉన్నారో వారిని బలపరచండి, ఎవరు రోగులై ఉన్నారో వారిని స్వస్థపరచండి. కల్వరి సిలువలో మీరు కార్చిన రక్తము చేత నీ బిడ్డలను రక్షణలోనికి నడిపించండి. వినుచున్న ప్రతి ఒక్కరు కూడా దీవెన అనుభవించుటకు సహాయము చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.